సో మీ ఫేవరెట్ యాక్టర్ చిరంజీవి గారు. అవునండి. మెగాస్టార్ చిరంజీవి గారిని చూసే మీరు సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకున్నారా? అదే అంటే నేను చిన్నప్పుడు ఆయన చూశాను. ఇంకా తర్వాత చిన్నప్పుడు ఎవరు మనకు గుర్తుండిపోయే అంటే ఒక ఊహ తెలిసిన తర్వాత 8-9 సంవత్సరాలు అప్పుడు నేను మా ఊరు గోదావరి గట్టు మీద షూటింగ్ జరుగుతుంటే ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అని దొడ్డిపట్ల అని పాలకుల దగ్గరలో ఒక ఊరు. ఆ ఊర్లో కోడిరామకృష్ణ గారి డైరెక్షన్ లో వచ్చిన సినిమా అది. అప్పుడు మా ఇంట్లో పనిచేసి ఆయన ప్రతి శుక్రవారం సంత జరుగుతూ ఉంటే జనం గుంపులు గుంపులుగా వెళ్ళి ఏదో చూస్తున్నారు. గోదావరి గట్టున ఏదో షూటింగ్ అంటే అప్పుడు నాకు 9-8 ఏళ్ళు ఉంటాయి. ఆయన భుజాల మీద ఎక్కించుకుని మా ఇంట్లో పనిచేసి ఆయన ఉంటారు కదండి ఆయన. చూస్తే అప్పుడు నేను ఆయన చిరంజీవి గారు బోట్ లోంచి దిగుతారు ఆ షార్ట్ అది తీసాను. అది నేను ఫస్ట్ చిరంజీవి గారిని చూడటం. ఇప్పటికీ ఆయనతోనే ట్రావెల్ అవుతుంది. నార్మల్ గా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వద్దు ఇంకా ఇండస్ట్రీలోకి రావద్దు అలా ఏమనలేదు. మా అమ్మ బాగా ఎంకరేజ్ చేశారండి. లేకపోతే నేను లేను. అంటే భయం ఉంది, ఏమవుతామో తెలియదు కదా. ఇండస్ట్రీ అంటే అప్పుడు అందరికి ప్రతి ఇంట్లోనూ భయం ఉంటది. ఇప్పటికీ ఆ భయాలు ఉన్నాయి. ఇప్పుడు పర్లేదు, ఇంకా కొంచెం రకంగా పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ సినిమా ద్వారా తీర్చుకుంటున్నారు, లేదా మీడియా ద్వారా తీర్చుకుంటున్నారు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే సెల్ ఫోన్ కెమెరా ద్వారా తీర్చుకుంటున్నారు. సో మీకు శ్రీహరి గారు ఎప్పటి నుంచి పరిచయం అన్నా సార్? ఫస్ట్ నుంచి. అదే నేను శేషాద్రి నాయుడు అనే ఒక సినిమా నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది శ్రీహరి అన్నయ్య. శ్రీహరి అంటే మీరు మినిస్టర్ గారు అబ్బాయిని నేను అప్పుడు యాంకరింగ్ చేస్తుంటే ఆయన ఏదో నైట్ పూట నేను ప్రోగ్రామ్ చూస్తుంటే ఆయన కూడా ఇంట్లో టీవీలో ఆ ప్రోగ్రామ్ సాయంత్రం చూసేవాళ్ళు ఎక్కువ బాగా. అది నవ్వుల నజరానా అని ఏదో ఒక టైటిల్ అప్పట్లో గుర్తులేదు సరిగ్గా. తుపాకులు టోపీలు పెట్టుకుని ఆంధ్ర భాష నేను మాట్లాడుతూ ఉంటే తెలంగాణ భాష కన్నా గారని ఇంకొక యాక్టర్ ఇద్దరు తుపాకులు పట్టుకుని చేసేవాళ్ళం. అది బాగా హిట్ అయింది ఆ షో. ఆ షోలో నన్ను చూసి శ్రీహరి గారు వేరే కో డైరెక్టర్ గులాబీ శ్రీని అని ఒక ఆయన ఉన్నారు, ఆయన అప్పట్లో ఆయన పంపించి ఇలా క్యారెక్టర్ చేస్తారంటే ఫస్ట్ అవకాశం ఇచ్చింది ఆయన. శ్రీహరి గారు. సో శ్రీహరి గారితో మీకు చాలా మెమరీస్. అన్నదమ్ముల్లాగా ఉండేవాళ్ళం. ఎక్కడ కలిసిన ఆయన ప్రతి సినిమాలో అవకాశం ఇచ్చారు ఆయన అప్పట్లో డి టీమ్ అని ఒక సినిమా చేద్దాం అనుకున్నప్పుడు కూడా ఆ సినిమా ఆయన డైరెక్షన్ చేద్దాం అనుకున్నారు. అప్పుడు కూడా నాకు అందులో హీరోగా అంటే ఆయనతో పాటు ఇంకొక ఆయన నేను ఇద్దరు ఉండేలాగా ముగ్గురు మీద ఆ సినిమా ఒక యాక్షన్ ఓరియంటెడ్ ఫిలిం. అది ఆయనే డైరెక్ట్ చేద్దాం అనుకుని కథ అంతా రెడీ చేసుకున్నారు. సినిమా పేరు డి టీమ్. ఆ సినిమా చేద్దాం అంటున్నారు కానీ అది చేయలేకపోయారు. అందులో కూడా నన్ను అప్పుడు ఆయన అవకాశం ఇచ్చారు. అది చేయలేదు. దాని తర్వాత ఆయన కాలం చేయడం. లాస్ట్ ఎప్పుడు కలిసినారని ఆయన కాలం చేసి అదే బొంబే వెళ్తున్నప్పుడు ముందు అక్కడ నుంచి బొంబే నుంచి ఇంకా ఆయన మళ్ళీ మామూలుగా రాలేదు. ఇంకా బొంబే వెళ్ళే ముందు కలిసా. రైట్. ఎక్కువగా ఏం మాట్లాడుతున్నా మీతో? సరదా అన్నయ్య తెలంగాణది బాగా మాట్లాడతాడు. అందులో సీడ్ ఉంటుంది తెలంగాణ స్లాంగ్. అది మాట్లాడేవారు, కబుర్లు చెప్పించుకుని నేను ఎలాంటి విషయాలు అవి చెప్తా ఉంటే ఏం చేస్తారు ఎక్కడ ఉన్నారు ఆయన మాట్లాడతాం. వాళ్ళ ఇంట్లో వంటింటి వరకు వెళ్ళిపోయాడు. ఇంట్లోనే అంతా తిరిగి వండేసి వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు మేఘాంశు వాళ్ళతో ఆడుకుంటా సాటర్డే సండేలో ఏదో టైంలో అంటే అన్నయ్య చాలా షూటింగ్లకి ఆయన బిజీ ఫుల్. అసలు ఉన్నప్పుడు ఆయనే ఎవరితోనూ రత్నం ఒక అతను ఉండేవాడు, ఆయనతో ఫోన్ చేయించి సురేష్ వాళ్ళని రమ్మనంటే వచ్చి కాసేపు కూర్చుని సాయంత్రం దాకా. ఆయన అన్ని సినిమాలు ఆల్మోస్ట్ శ్రీ మహాలక్ష్మి, శేషాద్రి నాయుడు ఆయన చేసిన అన్ని సినిమాల్లో నాకు ఎంతో చిన్న చితక వేషాలు ఇస్తూ ఉన్నాను. సో ఆయన ఎన్నిసార్లు అని ఉండొచ్చు మిమ్మల్ని హీరోగా చేయి అని చెప్పేసి? అది ఒక సినిమా. అది నేను నాకు ఆ ఇష్టం ఉంది, వీడు పనికొస్తాడు వీడు అంటే సినిమాను చేయడం కాకుండా నార్మల్ గా బయట హీరోగా ఆయనే అన్నారు. ఆయన అంటే నువ్వు బాగుంటావురా నీకు ఆ పోలీస్ క్యారెక్టర్ నా పక్కన ఇద్దరు ఉంటారు. ఆయన మెయిన్, ఆయనే డైరెక్టర్, ఆయనే మెయిన్ హీరో, ఇంకా ఇద్దరు ఉంటారు. ఒక టీమ్, అది డి టీమ్ అని ఒక ఛాలెంజింగ్ ఫిలిం, యాక్షన్ ఓరియంటెడ్. నువ్వు హైట్ అది బాగుంటావు పోలీస్ ఆఫీసర్ గా. నాకు అప్పుడు ఆ పోలీస్ డ్రెస్ అది వేయించి చూసి అప్పుడు నన్ను ఒక హీరోగా, అంటే ఆయన మెయిన్ హీరో అయితే ఆయన సపోర్టింగ్ క్యారెక్టర్స్ లాగా అనుకోండి. అప్పుడు అనుకున్నారా అలా చేద్దామని అనుకున్నాం. ఆ కథ అంతా రెడీ చేసుకున్నారు కానీ కుదరలే. ఆయన ఇంకా బిజీ అయిపోయాడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాలం చేయటం అని కుదరలేదు. సో మీరు ఆ ప్రోగ్రామ్ చేసేటప్పుడు సీరియల్స్ లో కూడా చేసినారు కదా? ఒకే ఒక సీరియల్ రాడాన్ టీవీ వాళ్ళది అపరాజిత అని 2007లో వచ్చింది. అందులో నేను హీరో. సుబ్లాక్ సుధాకర్ గారు, నివలాల్గల్ రవి గారు, చాలా మంది యాక్టర్స్ అందులో తెలుగు, తమిళ, కన్నడ భాషల నుంచి. నా హీరోయిన్ అమ్మాయి ఫ్రమ్ కన్నడ. ఒక సీరియల్ హీరోగా చేశాను. 150 ఎపిసోడ్ నేనే సోలో హీరోగా చేశాను. అక్క తమ్ముడు కథ అది అపరాజిత, పెద్ద హిట్ అప్పట్లో. ఇంతకుముందు డబ్బింగ్ కోసం అడగడం మర్చిపోయినా, అంటే అప్పట్లో మీరు జెమినీలో డబ్బింగ్ చెప్పేటప్పుడు అప్పటికి డబ్బింగ్ ఆర్టిస్ట్ అనేది పాపులర్ అయినారా?
అప్పుడు అంటే అది ఓన్లీ ఫిల్మ్ డబ్బింగ్ ఆర్టిస్టులు Okay. ఉండేవాళ్ళు. Hmm. ఈ వాయిస్ ఓవర్స్ అవి అలా ఏమి లేవు. పెద్దగా డబ్బింగ్ ఆర్టిస్టులు ఉంటారు కూడా బయట అంటే అంతా ఒక టీం కింద ఉండేవారు. ఇప్పుడు Okay. సాయి కుమార్ గారు వీళ్ళందరూ హీరోలకి డబ్బింగ్ చెప్పే ఆర్టిస్టులు కొంతమంది ఉంటారు. కొంతమంది. వాళ్ళందరూ ఒక పక్కన ఉండేవారు. Okay. ఫీమేల్స్ కొంతమంది అప్పట్లో వాళ్ళు సపరేట్ గా ఉండే శిల్ప గారని Hmm. ఆవిడ కూడా యాక్ట్రెస్. ఆవిడ శిల్ప ఈ గారు ఆర్సీఎం రాజు మన గారు ఆర్సీఎం రాజు గారు సీనియర్. ఆయన తర్వాత మన తరుణ్ వాళ్ళ మదర్ తరుణ్ గారు ఉన్నారు కదా హీరో, అవును. రోజారమణి గారు. ఇలా ఆ టీం ఒక్కొక్క జనరేషన్ మారింది. నేను వచ్చేప్పటికి ఏంటంటే నేను ఎలా పాపులర్ అయిందంటే వాయిస్ ఓవర్లు చెప్పేవాడిని. చెప్పేవారు. మాది సినిమా ఫంక్షన్లకి ఏవి మెగా స్టార్ చిరంజీవి Okay. తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుతమైన నటుడిగా ఇలాంటివన్నీ రాసేవాళ్ళు స్క్రిప్ట్లు. ప్రతిసారి ప్రతి ప్రోగ్రామ్ కి హీరోకి హీరోయిన్ కి డైరెక్టర్లకి అందరికి ఏవీలు ఉండేవి. ఓకే. అవి నేను చెప్పేవాడిని. అవి బాగా పాపులర్ అయినాయి. అలా ఒక 500-600 ఏవీలు చెప్పుంటా. బాలకృష్ణ గారికి, చిరంజీవి గారికి, ఎవరు పెద్ద సినిమా ఏ సినిమా వచ్చినా నా వాయిస్ రికార్డ్ చేసి దాని మీద క్లిప్స్ వేసేవాళ్ళు. ఓకే. అలా నా వాయిస్ మార్కెట్ లోకి వచ్చింది. ఆ తర్వాత నాగేంద్ర గారు ఇక్కడ ఆయన ఈ యాడ్స్ చెప్పించేవాడు, కమర్షియల్ యాడ్స్. ఓకే. రిజల్ట్స్ వస్తాయి కదా, శ్రీ చైతన్య, నారాయణ, సంచలనం 1, 2, 3 ఇవన్నీ ఇలాంటివి. అలా ఇంకా రకరకాల ప్రక్రియ. తర్వాత రేడియోకి వెళ్ళాను. అదే వాయిస్ ఎంత వాడాలో అంత వాడేసి అరిగిపోయింది, ఇంకేం లేదు. మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది కింగ్ నాగార్జున గారు నాన్న ఇంటర్వ్యూ ప్రోగ్రామ్ అంటే ఒక హీరో నేను ఫస్ట్ టైం ఈటీవీ కోసం అక్కడ మన ఈయన ఉండేవారు, హెడ్ ఉంటారు కదా, ఆయన నన్ను పిలిచి నువ్వు మన్మధుడి సినిమా అప్పుడు నువ్వు ఎలాగోలాగా నాగార్జున గారు ఇంటర్వ్యూ సంపాదిస్తే ఇంటర్వ్యూ నువ్వే చేయొచ్చు అన్నారు. ఓకే. 3 రోజులు 4 రోజులు తిరిగితే అప్పుడు సుప్రియ గారు చూసుకుంటారు నాగార్జున. ఓకే. ఎలా చేద్దామమ్మా అంటే, ఇలా నేను సెయింట్ ఆన్స్ కాలేజ్ అమ్మాయిలను అందరినీ తీసుకొస్తానమ్మా, నేను కూర్చుంటాను, నాగార్జున గారు 2 యాంకర్స్ ఉంటారు అది అని చెప్తే ఆవిడ కన్విన్స్ అయ్యి సరే అన్నప్పుడు నాగార్జున గారిని తీసుకొని అన్నపూర్ణ స్టూడియో 7 ఎకరాలు అప్పటికి ఇంకా స్టూడియో లైక్ అట్లా. ఓకే. అక్కడ ఈ నిన్నే పెళ్ళాడితే హౌస్ సెట్ ఉండేది, ఓన్లీ సెట్, ఖాళీ ప్లేస్. ఖాళీ ప్లేస్, అక్కడ గ్రీనరీ అందులో పెట్టి అమ్మాయిలను అందరినీ కూర్చోబెట్టి ఫస్ట్ టైం నేను నాగార్జున గారిని కూర్చుని నేను మాట్లాడిన 2 నిమిషాలకి అది మీది ఎవరు అని అడిగారు నాగార్జున. ఓకే. ఇలా గోదావరి భీమవరం అండి, అక్కడే పుట్టిపోయి బాగుంది నీ మాట, బాగుంది, సరదాగా ఉంది నీతో అన్నారు. ఓకే. అది నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది ఓకే. ఈటీవీకి. సో ఆయన మిమ్మల్ని చూడగానే ఫస్ట్ ఏమన్నారని ఏం మాట్లాడు నార్మల్ గా? అదే 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత మీది ఎవరు అన్నారు. ఇలా అంటే భీమవరం అని చెప్పారు. తర్వాత ఇంటర్వ్యూ చాలా సరదాగా సాగింది. అప్పుడు అది పెద్ద హిట్. ఆ ఇంటర్వ్యూ కూడా, ఆ ఇంటర్వ్యూ ఫస్ట్ ఇంటర్వ్యూ పెద్ద హిట్. అప్పట్లో మీకు పోటీ కూడా ఏం లేదనుకుంటా ఆ రోజుల్లో. అదే నేను అప్పుడు ఈటీవీకి చేశాను. అది ఈటీవీకి చేశాను. ఫిలిం డైరీ, విలనీయం, ఈ ఇంటర్వ్యూస్, సండే వచ్చే ప్రోగ్రామ్స్ చేసేవాడిని. ఓకే. ఈటీవీ తర్వాత నేను జెమినీ జాయిన్ అయిన తర్వాత ఇంక నేను జెమినీ సురేష్, నాకు ఆ టైంలో అవతల ఛానల్లో ఈటీవీ, తను ఈటీవీలో పాపులర్ అయ్యాడు, ఈటీవీ ప్రభాకర్ గారు. మేమిద్దరే ఉండేవాళ్ళం మేల్ యాంకర్స్, ఇంకా ఎవరు లేరు. ఇంకా ఆ తర్వాత అంటే సోలో ఇంటర్వ్యూస్ కానీ ఒక పెద్ద ప్రోగ్రామ్ ఏదన్నా చేయాలంటే మేమిద్దరం ఉండేవాళ్ళం. రఘు కుంచే నాకంటే ముందు ఉన్నారు వేరే వాళ్ళు. మా టర్మ్ అంటే అక్కడ ప్రభాకర్, ఇక్కడ జెమినీ, ఓకే, నేను సురేష్. ఓకే. మీ ముందు అంటే ఎవరు ఉండొచ్చు? నేను రఘు కుంచే అన్న అక్కడ నుంచి. అన్నయ్య తను బిజీ అయిపోయి మ్యూజిక్ లో తను వెళ్ళిన తర్వాత 24 ఫ్రేమ్స్ ఇంటర్వ్యూస్ నేను మొదలు పెట్టాను. ఓకే. జెమినీలో సత్తన్న, దాసన్న, వారందరూ మా నెక్స్ట్ జనరేషన్. ప్రదీప్, ఓకే. ఆ తర్వాత రవి. ఓకే. అలా మారినాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.